నాకు నచ్చావు అనగానే గుర్తొచ్చేది వెంకటేష్ గారు. ఆర్తి అగర్వాల్ గారికి ఒక ట్రిబ్యూట్ ఇస్తూ ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మన టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రొడ్యూసర్ గారు, ఈసారి వెంకటేష్ బాబు పక్కన ఒక కొత్త అమ్మాయి కావాలి సార్. చూడడానికి ముద్దుగా ఉండాలి. ఒకసారి అమ్మాయిని చూడండి. చాలా బాగుందండి అమ్మాయి. వెంకటేష్ బాబు పక్కన కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి సార్? ఆర్తి అగర్వాల్. నువ్వు నాకు నచ్చావనే సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయ్యి మీరు మాకు నచ్చారు అని ప్రతి తెలుగు ప్రేక్షకుడు అనుకునేలా ఆకట్టుకుంది. మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యలేవు రామా. ఏ సినిమా ప్రేక్షకులైనా ఒక్కసారి పరిచయమైన అద్భుతాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రెండో సినిమా అదే బ్యానర్ లో నువ్వు లేక నేను లేను అనే సినిమాతో ప్రేక్షకులను మళ్లీ అలరించింది. వరుస విజయాలు సాధిస్తూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్తి అగర్వాల్ పై అవకాశాల వర్షం కురిసింది. తెలుగు సినీ పరిశ్రమలోనే అగ్ర కథానాయకులతో నటించేంత స్థాయికి ఎదిగింది. అమ్మడు అప్పచ్చి నువ్వంటే పిచ్చి, ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి. ముప్పుగా ముద్దొచ్చి మనవాడే మాటిచ్చి నిండు వెన్నెల కురిపించే చందమామ కూడా అప్పుడప్పుడు అమావాస్యని పలకరించాల్సి వస్తుంది. అలాగే ఆమె కెరీర్ లో కూడా జరిగింది. ఈ మధ్య చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు రావట్లేదు. పైగా ఇచ్చిన సినిమాలు అరాకొర సినిమాలే వస్తున్నాయి. మళ్ళీ నాకు నేను గర్వించే సినిమా ఎప్పుడు పడుతుందో. హలో ఆర్తి, ఇప్పుడే తెలిసిందమ్మా. నేను విన్నది నిజమేనా? నువ్వు కమెడియన్ సునీల్ గారి పక్కన చేస్తున్నావంట. నువ్వు ఎవరెవరు కాంబినేషన్ లో యాక్ట్ చేసావో గుర్తులేదా? అలాంటిది నువ్వు ఒక కమెడియన్ పక్కన చేస్తే నీ కెరీర్ ఏమైపోద్దమ్మా? నాకెందుకో ఈ సినిమా చెయ్యాలనిపిస్తుంది సార్. కథ చాలా బాగుంది కూడా, చాలా నచ్చింది. నాకు మళ్ళీ గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది అనిపిస్తుంది. అలా మళ్ళీ అందాల రాముడు అనే సినిమాతో మన ముందుకి వచ్చి ఆమె అందంతో మైమరిపించింది. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తులి చుట్టి తూలిగల అలుపన్నదే రాదా. ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే, రివ్వని గువ్వల నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. టాప్ హీరోయిన్ స్థాయిలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల బరువు పెరిగిపోయింది. దాంతో తన చుట్టూ జరిగే అవహేళనలకు అవమానాలకు గురయ్యి ఎన్నో సినీ అవకాశాలు కూడా కోల్పోయింది. సార్, మన నెక్స్ట్ మూవీకి ఆర్తి అగర్వాల్ పెట్టుకుందామా? నాకు తెలియకుండా మన సినిమాలో అక్క క్యారెక్టర్ వదిలి క్యారెక్టర్ ఏమని అనుకున్నారా? అలాగా సార్, హీరోయిన్ గా. హీరోయినా? ఏం మాట్లాడుతున్నావు? ఈమెను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారయ్యా? పైగా ఈ మధ్య బాగా లావ్ అయిపోయింది.
మేడం, మీతో ఒక సినిమా అనుకుంటున్నాము. ఆ మూవీలో మీది డ్యూయల్ రోల్ అనమాట. ఒక క్యారెక్టర్ ఏమో లావుగా, ఇంకో క్యారెక్టర్ స్లిమ్ గా. మరి మీరు సన్నపడగలరా? ఎలా అయినా బరువు తగ్గుతాను. ఈ సినిమా తప్పకుండా నేనే చేస్తాను. ఎలాగైనా సినిమాల్లో నిలబడాలని, ప్యాషన్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బరువు తగ్గడానికి లైపోసక్షన్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. కెరియర్ కోసం చేయించుకున్న సర్జరీ ప్రాణాలపైకి వస్తుందని అనుకోలేదేమో. సర్జరీ ఫెయిల్ అయిన కొన్ని వారాలకే హార్ట్ అటాక్ వచ్చి ఆమె తుది శ్వాస విడిచింది. జననం, మరణం ఇవి రెండు ఏ మనిషి సొంతంగా నిర్ణయించుకోలేడు. కానీ మనం చేసిన పని వల్ల ప్రజల గుండెల్లో 10 కాలాల పాటు ఉండగలం. కొందరు పని చేస్తూ బ్రతుకుతారు, మరికొందరు పనే జీవితంగా బ్రతుకుతారు. ఆమెలాగా తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా వెనకడుగు వెయ్యలేదు. తన సినిమాలైనా, పాత్రలైనా, పాటలైనా, ఆటలైనా తెర ముందు కనపడితే ప్రేక్షకుడికి కనువిందు కలగాల్సిందే. వి మిస్ యూ ఆర్తి అగర్వాల్ గారు. వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఆర్తి అగర్వాల్ గారి యాక్టింగ్ స్కిల్స్, బబ్లీనెస్, ఆమె అందం ఎప్పటికీ మర్చిపోలేము. నువ్వు నాకు నచ్చావు రీక్రియేషన్ లో మళ్ళీ ఆమెని గుర్తు చేసుకోవడం ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆమె చేసిన సినిమాలు, ఆమె చేసిన సాంగ్స్ అవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. వందన గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. కొరియోగ్రఫర్ దిలీప్ మాస్టర్ ఎక్కడ రండి. సో ఆది గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. వందన చేసిన ఆ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే దిలీప్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ గారు అంటే ఒక్కో జనరేషన్ లో ఒక్కో హీరోయిన్ కోసం హీరోలు అందరూ వెయిట్ చేస్తుంటారు, ఈ అమ్మాయి మా సినిమాలో ఉంటే బాగుంటది అని. ఒక జనరేషన్ లో టాప్ హీరోలు అందరితో చేసిన ఏకైక హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారు. నువ్వు నాకు నచ్చావులో ఒక క్యూట్నెస్ ఉండే క్యారెక్టర్ చేసిన, ఇంద్రాలో ఒక యాటిట్యూడ్ చూపించే క్యారెక్టర్ చేసిన, వసంతంలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేసిన, గోరింటాకు లాంటి సినిమాలు చిన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన, ఇలా ఏ క్యారెక్టర్ చేసినా కూడా వాటికి పర్ఫెక్ట్ గా న్యాయం చేసి ఆల్మోస్ట్ ప్రతి సినిమా టాప్ హీరోలు అందరితో కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఈ రోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరం. ఆవిడ్ని ఈ విధంగా గుర్తు చేసుకోవటం, ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. భావన గారు, నేను ఈటీవీ కెరియర్ బిగినింగ్ లో ఆవిడ సాంగ్స్ చాలా పర్ఫార్మెన్స్ చేశాను లైవ్ లోని. ఒకసారి మెమరీస్ అలా గుర్తుకొచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి ఇవన్నీ రీక్రియేట్ చేసి సినిమా ద్వారా మనకి చూపించడం. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మన చేస్తున్న ఇది కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాని మనం చేస్తున్నాం కాబట్టి అందరూ బాగా చేశారు. అండ్ దిలీప్ మాస్టర్ గారు సూపర్, వందన సూపర్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. our main judges, పృథ్వీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? 23 తెలుగు సినిమా, 6 తమిళ సినిమా, 5 వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంత బిజీలో కూడా నాకు ఫోన్ వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు మళ్ళీ రావాలి సార్ అంటే, అలా ఇలా స్క్వీజ్ చేసి ఐ కేమ్ ఫర్ ది షో నౌ. ఎందుకంటే లాఫ్టర్, ఈ ఫన్ షోలో అప్పుడప్పుడు ఇలాంటి ఏదో ఒక కాన్సెప్ట్ చేసి దే టచ్ యువర్ హార్ట్. సో టుడే దిలీప్ మాస్టర్, యూ టచ్ మై హార్ట్. థ్యాంక్ యూ సార్. Vandana, with your beautiful performance, you touch my heart. This, I don't know how close you relate. Aarti is a very good friend of mine because we did Nuvu Naku Nachchavu in that film. At that time, she was a big superstar. She never felt, small actor, big actor. She would be so casual, and we were very good friends. And dan tarvata, my career was all smashed. A producer director came and said, "Sir, we are doing this movie. I want you to do as a hero, and we are trying to get Aarti Agarwal come back. It will be a comeback for you and for her." So I was like, yes. So maybe if I act with Aarti Agarwal, it'll be a comeback for me, and it didn't happen. So when all this happened, see, I still have my throat. I want to cry, but a man should not cry. So I'm holding my tears. Hold cheskunna. Vandana, I want to tell you one thing. From what I saw, you're doing serial, and then you're practicing, and you're doing this. So you're multitasking, and you're working hard. Trust me, keep working hard like this. Nu kuda Aarti Agarwal laga pedda hero avuta.
థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇంద్రజ మ్యామ్. అంటే అతి తక్కువ హీరోయిన్స్ ని మన తెలుగు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా అందరూ ఓన్ చేసుకుంటారు. మా ఇంటి అమ్మాయి అన్నట్టు, తెలుగు అమ్మాయి అన్నట్టు ఓన్ చేసుకుంటారు. తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది ఆవిడ. బాడీ షేమింగ్ అన్నది అది ఏ రకంగానైనా సరే దారుణమైన పరిణామాలకి దారి తీస్తుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించాలి. అమ్మాయి గురించి అమ్మాయి లావైపోయిందని ఆ బాడీ గురించి మాట్లాడి ఆ బాడీ షేమింగ్ వల్లే తను ఏదో ఒక ప్రయత్నం చేయబోయి ఈరోజు ప్రాణాలు కోల్పోయి మనం ఇక్కడ కూర్చొని ఆవిడ గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నామంటే దయచేసి ఎవరిని కూడా అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఈరోజు ఒక అందమైన చాలా టాలెంటెడ్ హీరోయిన్ ని మనం కోల్పోయాం. ఇలా ఎంతో మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. మనం ఎవ్వరం దాని గురించి మాట్లాడుకోవద్దు. చాలా ఈజీగా ఒక కామెంట్ చేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ కామెంట్ కి వెనక వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, దాని వల్ల వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంత దూరానికి వెళ్తది అన్నది ఎవరు గుర్తించట్లేదు. బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ ట్రూలీ మిస్ యూ. అండ్ పర్ఫార్మెన్స్ కి వస్తే వందన చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ ని స్టేజ్ మీద చూసినట్టు నాకు అనిపించింది. ఆవిడ యొక్క లైఫ్ జర్నీని మీరు స్టేజ్ మీద ప్రెసెంట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ పర్ఫార్మ్ లైక్ అ డాన్సర్. ఆ హీరోయిన్ అన్న విషయం గుర్తుపెట్టుకొని మీరు చేయాలి. అది ఎంత బాగా చేశారంటే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మీ మూమెంట్స్ కానివ్వండి, చాలా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్ అండి. అండ్ ఎవ్రీ వన్ సెట్ డాన్సర్స్ అద్దరగొట్టేశారు. బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్. మీ సపోర్ట్ గనక లేకపోతే ఇంత బ్యూటిఫుల్ గా వచ్చేది కాదు. సూపర్. దిలీప్ మాస్టర్, వాట్ కెన్ ఐ సే? ఏ సాంగ్ తీసుకున్నా, ఎలాంటి కాన్సెప్ట్ ఇచ్చినా నాకు సాటి నేనే. అది ప్రతిసారి మీరు నిరూపిస్తారు. సూపర్ దిలీప్ మాస్టర్. కీప్ రాకింగ్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Once again, thank you to the entire team. Thank you guys. Thank you.